మార్చి 3వ తేదీ మంగళవారం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడుతూ ఉన్నది. ఈ యొక్క కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఉభా నక్షత్రం సింహరాశి కర్కాటక లగ్నంలో ఏర్పడుతూ ఉన్నది. అందువలన ఉభా నక్షత్రం వారు సింహరాశి వారు తప్పనిసరిగా గ్రహణ శాంతి ఆచరించవలసి ఉంటుంది. అదేవిధంగా మఘా నక్షత్రము, ఉభా నక్షత్రము, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఈ యొక్క గ్రహణ శాంతి ఆచరించవలసి ఉంటుంది. ఇక సింహరాశికి 6, 8, 12 రాశులైనటువంటి కర్కాటక రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ యొక్క రాశుల వాళ్ళంతా కూడా గ్రహణానికి లోనవుతూ ఉంటారు కనుక, గ్రహణ ప్రభావం ఉంది కనుక ఈ రాశుల మీద వీరు కూడా తప్పనిసరిగా గ్రహణ శాంతి ఆచరించడం, రుద్రాభిషేకం చేయడం, రావి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణ చేయడం అనేటువంటిది తప్పనిసరి. ఇక గ్రహణ శాంతి ఏ విధంగా జరపాలి, దానికి సంబంధించినటువంటి సంకల్పం ఏ విధంగా చెప్పాలనేటువంటిది తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గ్రహణ ప్రభావానికి లోనైనటువంటి నక్షత్రం వారు కానీ, రాశుల వాళ్ళు కానీ తప్పనిసరిగా ఆ యొక్క వెండితో చంద్రబింబాన్ని, నాగ బింబాన్ని, అదేవిధంగా ఉలువలు, బియ్యము, తెలుపు రంగు వస్త్రము ఇవన్నీ తీసుకొని ఒక రాగి పాత్ర లేదా కంచు పాత్రలో నెయ్యి వేసి అందులో ఈ ప్రతిమల నుంచి కేతుగ్రహ, చంద్రగ్రహ మంత్రములతో పూజించి యథాశక్తిగా దక్షిణ చేత వేద పండితునికి దానంగా ఇవ్వాలి. అలా చేయడం వలన గ్రహణ దోష పరిహారం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహణానికి లోనైనటువంటి రాశులకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆందోళనలు, చిక్కులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పనిసరిగా వేద పండితులకు ఆయా చెప్పబడ్డటువంటి గ్రహ దానములను కానీ, ఆ యొక్క బింబములను కానీ ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా సంకల్పపూర్వకంగా దానం చేస్తూ ఉండాలి. వీటినన్నింటినీ కూడా రాగి పాత్రలో, కంచు పాత్రలో నెయ్యి పోసి అందులో ప్రతిమల నుంచి పూజించి యథాశక్తిగా దక్షిణతో పాటుగా ఉలువలు, తర్వాత వస్త్రం, తెలుపు రంగు వస్త్రము, బియ్యము ఇవన్నీ కూడా ఇస్తూ మమ జన్మ నక్షత్ర జన్మరాశి స్థిత చంద్రగ్రహణ సూచిత సర్వారీష్ట సర్వపీడా పరిహారార్థం ప్రశాంతిపూర్వకం ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం తిల వస్త్ర సహిత ఘృతపాత్ర బింబదానమహంకరిష్యే అని సంకల్పం చేసి వేద పండితులకు దానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇవ్వడం వలన గ్రహణ దోష పరిహారం జరిగి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి.